శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. తిరునెల్వేలికి చెందిన శివం పరమాచార్య స్వామివారు భక్తుడు. స్వామివారి దర్శనార్థమై అప్పుడప్పుడు కాంచీపురం వస్తూ ఉంటాడు. ఎప్పుడు దర్శనానికి వచ్చినా స్వామివారి దగ్గరికి వెళ్ళడం కానీ వారితో మాట్లాడటం కానీ చేసేవాడు కాదు. కేవలం స్వామివారి ముందు కూర్చొని వారిని చూస్తూ సంతోషపడేవాడు. ఒక్కోసారి అలా కొన్ని రోజుల పాటు చేసేవాడు. ఈ శివన్ చాలా సాత్వికుడు. ఆహారపు అలవాట్లు కూడా చాలా సాత్వికమైనవే. ఎప్పుడూ నుదుట విభూతి పెట్టుకునేవాడు. అతని ఆహార్యము పనులు చూడగానే చాలా భక్తితత్పరుడు అని ఎవరికైనా తెలుస్తుంది. ఒకసారి దర్శనం తర్వాత సెలవు పుచ్చుకోవడానికి స్వామి వద్దకు వెళ్ళాడు. సామాన్యంగా స్వామివారు వెళ్ళమన్నట్టు చేతితో సంజ్ఞ చేసేవారు. కానీ ఆ రోజు శివంతో స్వామివారు, బయలుదేరుతున్నావా? సరే, కనీసం వెళ్ళేదారిలో సోడా అయినా తాగు అని సెలవిచ్చారు. శివం తన ఊరికి బయలుదేరాడు. చెంగల్పేటకు వచ్చి తిరునల్వేలికి బయలుదేరాడు. అదే బస్సులో ఆకతాయిలనే ఒక నలుగురు యువకులు కూడా ఎక్కారు. చాలా అల్లరి చేస్తూ ప్రయాణికులతో గొడవ పడుతూ వారికి ఇబ్బంది కలిగిస్తూ ప్రయాణిస్తున్నారు. శివం తనపాటికి తాను ఊరికే కూర్చున్నాడు. ఆ తిరునల్వేలికి వెళ్ళే బస్సు మధురై దరిదాపుల్లో ఉండగా ఒక చిన్న గ్రామంలో ఆపారు. శివం బస్సులో నుండి బయటకు చూడగా ఒక చిన్న అంగడిలో గోలీ సోడా వరుసగా పేర్చబడి ఉంది. పరమాచార్య స్వామి వారి మాటలు గుర్తుకు రావడంతో అతడికి కూడా కొద్దిగా దాహంగా అనిపించడంతో బస్సు దిగి వెళ్ళి సోడా తాగడానికి అంగడి దగ్గరకు వెళ్ళాడు. సోడా తాగి బస్సు ఎక్కి తన సీటు వద్దకు రాగానే అక్కడ ఉండాల్సిన తన సంచి కనబడలేదు. అతనికి సంబంధించిన వస్తువులు, డబ్బు మొదలైనవి అందులోనే ఉంచుతాడు. ఆ గాబరాలో ఉండగా ఆ నలుగురు యువకులు అమర్యాదగా అతడిపై అరుస్తూ, నీ సంచి వెనుకనున్న సీట్లలో పడేశాము, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, మాకు ఈ సీటు కావాలి అని నిర్లక్ష్యంగా చెప్పారు. శివం తన సంచి ఉన్న సీటు దగ్గరికి వెళ్ళి కూర్చొని ప్రయాణం కొనసాగించాడు. సరిగ్గా గంట ప్రయాణం తర్వాత అతను ప్రయాణిస్తున్న ఆ బస్సుకు పెద్ద ప్రమాదం జరిగింది. అతను ఇంతకు ముందు కూర్చున్న సీట్లో కూర్చున్న ఆ ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. శివం ఆ సంఘటనను చూసి మ్రాన్పడిపోయాడు. ఎప్పుడూ లేనిది పరమాచార్య స్వామివారు సోడా తాగమని ఎందుకు చెప్పారో, ఆ బస్సు అక్కడ ఎందుకు ఆగిందో, అతను ఆ అంగడిలోని సోడాను ఎందుకు చూశాడో, దాహార్తిగా అనిపించి బస్సు దిగి సోడా ఎందుకు తాగాడో అన్నీ అతనికి అర్థమై కళ్ళ ముందు మెదలసాగాయి. పరమాచార్య స్వామివారి కారుణ్యం అంత గొప్పది. ఇలాంటి సంఘటనలన్నీ తప్పకుండా మనందరం తెలుసుకోవాలి. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్య చరణారవిందార్పణమస్తు. స్వస్తి.